హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఎలా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అన్నది నేను మీకు చూపిస్తాను. ముందుగా ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న ఆ ఓరియో బిస్కెట్ పౌడర్ అంతటిని కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోని బటర్ మెల్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్టిక్స్ యూజ్ చేశాను బటర్. ఈ మెల్ట్ అయిన బటర్ని ఈ ఓరియో పౌడర్లోకి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నటువంటి కన్సిస్టెన్సీని మీకు నచ్చిన బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ అల్యూమినియం బౌల్లోనికి దీన్ని షిఫ్ట్ చేసుకుంటున్నాను. అల్యూమినియం బౌల్ తీసుకోవాలి, అందులోని బటర్ పేపర్ యాడ్ చేసుకోవాలి. బటర్ పేపర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్చర్ అంతటిని కూడా ఒక 1 లేయర్ లాగా మనం ఫామ్ చేయాలి ఈ బౌల్ అంతటికి కూడా. అలా ఫామ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం సేపు మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత ఇది బాగా గట్టి పడుతుంది అన్నమాట. ఇది గట్టి పడే లోపు ఫ్రీజర్లో మనం ఈలోగా ఇంకొక బౌల్ తీసుకొని అందులోని ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని అందులో మీకు నచ్చితే, నేనైతే ఇక్కడ స్ట్రాబెరీ ఫ్లేవర్ కలర్ తీసుకున్నాను. మీకు నచ్చితే కలర్ యాడ్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం. వద్దనుకుంటే మీరు అలాగా నార్మల్గా వైట్ కలరే ఉంచేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇక ఇందులో మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో బటర్ మిక్స్ చేయని ఓరియో పౌడర్ సెపరేట్గా 1 కప్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కప్ పౌడర్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఫ్రీజర్లో పెట్టాలి. ఫ్రీజర్లో పెట్టి ఇది కూడా గట్టిపడిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్నాం కదా ఫ్రీజర్లో 1 లేయర్ది, దానిపైన ఈ టెక్స్చర్ అంతటిని కూడా షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకొని మళ్ళీ ఫ్రీజర్లో మనం పెట్టుకోవాలి. అది కూడా బాగా ఫ్రీజర్లో గట్టిపడిన తర్వాత దానిపైన మళ్ళీ ఒక 1 లేయర్ లాగా ఓరియో పౌడర్ మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇది బటర్తో కలిపి మిక్స్ చేసుకోవాలి. ముందు నేను మీకు చూపించిన విధంగా అలా బటర్తో మిక్స్ చేసుకొని ఈక్వల్గా మొత్తం అంతా కూడా పైన ఒక లేయర్లో వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా మొత్తం అంతా కూడా పైన ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిల్ చేసుకున్న దాన్ని ఒక రాత్రంతా కూడా మనం డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ తీసి ఇలా ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇది నెమ్మదిగా ఎవరైనా పెద్దవాళ్ళు అయితే హ్యాండిల్ చేయండి. ఇదైతే మా అబ్బాయి చూడండి అలా పడితే అలా కొట్టేస్తున్నాడు దాన్ని. అంటే ఆ క్రీమ్ అది రావట్లేదని చెప్పి కొట్టేస్తున్నాడు. దానివల్ల ఏమైందంటే చూడండి ఇలా స్ప్రెడ్ అయిపోయింది లోపల ఉన్న క్రీమ్ అంతా కూడా. నేను మళ్ళీ దీని బటర్ పేపర్ తీసిన తర్వాత మొత్తం అంతా అలా వచ్చేసిందేమో అనుకొని భయపడ్డాను. కాకపోతే అంత రాలేదు, కానీ కొంచెం క్రీమ్ అన్నది బయటకు వచ్చేసింది. మా వాళ్ళు సెలవులు ఉండడం వల్ల పిల్లల్ని అసలు కంట్రోల్ చేయలేం కదా. ఇలా మన ఫుడ్ విషయంలోనూ ఇలా వీడియోలు పెట్టే విషయంలో కూడా ఇన్వాల్వ్ అయిపోతారు. వీళ్ళని కంట్రోల్ చేయడం అయితే మన చేతుల్లో ఉండదు. ఇదిగోండి ఈ విధంగా చేసింది మా అబ్బాయి. మీకు చూపిస్తాను వాడిని లాస్ట్లో. కానీ చాలా బాగుందండి టేస్ట్. మీరు తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని పీసెస్లా కట్ చేసుకోవాలి.